కేసీఆర్ రెండోసారి పాలనకు నిండు మూడేళ్లు. అభివృద్ధి వెంటే అప్పులు, సంక్షేమం మాటున సంక్షోభం, అమలైన ఆసరా రైతు బంధు, అందని ద్రాక్షగా నిరుద్యోగ భృతి, ఓట్లు సీట్లు పెరిగిన ఆందోళనే, తప్పని దుబ్బాక హుజూరా బాధ. కేసీఆర్ రెండోసారి రాష్ట్ర పాలన పగ్గాలు అందుకొని సరిగ్గా మూడేండ్లు నిండాయి. ఈ కాలంలో కొన్ని హామీలు అమలు కాగా మరికొన్ని పాక్షికంగా అమలు అయ్యాయి. ఇంకొన్ని అసలు అమలుకే నోచుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం లాంటి అనేక అభివృద్ధి పనులు జరిగినా కంటికి తెలియకుండా వేల కోట్ల అప్పుల భారం పడింది. దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు 42% మేర సంక్షేమానికే ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు దళిత బంధు కూడా గుదిబండలా మారనున్నది. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలకు సాయాన్ని పెంచడంతో ఖజానాపై భారం పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 30% PRC పెంపుతో పడుతున్న భారాన్ని మోయక తప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రమే. మొదటి టర్మ్లో బొటాబొటి సీట్లతో అధికారంలోకి వచ్చిన ఈసారి 88 సీట్లను సొంతంగా గెలుచుకొని బలాన్ని 102కు పెంచుకున్న అప్పటి ధీమా కొరవడింది. దుబ్బాక, హుజూరాబాద్ ఓటమితో పాటు పలు ఉప ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయంతో వణికిపోతున్నది. వచ్చే ఏడాది చివరిలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ పార్టీలో చర్చ జరుగుతున్నది. వచ్చే ఏడాది మార్చిలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ ఎన్నికల బడ్జెట్గానే ఉండబోతున్నది. తాయిలాలు, వరాలు, హామీలు భారీ స్థాయిలోనే ఉంటాయని, దేశమే అడ్డం పడే పథకం ఉండొచ్చని ఆ పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే ఆర్థిక సంక్షేమంలో ఉన్న రాష్ట్రానికి రానున్న కాలమంతా ముళ్లబాట, సవాళ్లతో కూడుకున్నదేనని రాజకీయవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలసరి ఆదాయం ఎంత పెరిగినా అప్పుల తెలంగాణ అవుతుందనే భయాలు వెంటాడుతున్నాయి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం జలాలు సూర్యాపేట వరకు వెళ్ళాయి అని ప్రభుత్వం గొప్పగానే చెప్పుకుంటున్నది. మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికి నీళ్లు ఇస్తున్నట్లు చెప్పుకున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. మిషన్ కాకతీయ పథకంతో భూగర్భ జలాలు పెరిగి లక్షలాది ఎకరాల భూములు కొత్తగా సాగులోకి వచ్చాయి అని గర్వంగానే చెప్పుకుంటుంది. ఆర్థిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాల కంటే ఉన్నతంగా 17.7% సాధించినట్లు కూడా చెప్పుకుంటున్నది. గత ఏడాది వచ్చిన కరోనాతో అభివృద్ధికి, రాష్ట్ర ఆదాయ వనరులకు బ్రేక్ పడింది. కేంద్రం నుంచి హెలికాప్టర్ మనీ వస్తుంది అని ఆశించిన అందని ద్రాక్షే అయ్యింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతు వేదికలకు కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకోక తప్పలేదు. కరోనా తర్వాత పరిస్థితుల్లో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. పాత పనులకు బిల్లు చెల్లింపులు పెండింగ్లో పడ్డాయి. ఉద్యోగులకు మొదటి తేదీన పడాల్సిన జీతాలు కూడా వారం రోజుల పాటు ఒక్కో రోజు కొన్ని జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. కరువు భత్యం సకాలంలో విడుదల కాక వాయిదా వేసింది. అభివృద్ధి మాటున అప్పులు పెరిగిపోయాయి. కరోనా కారణంగా స్వీయ ఆదాయ వనరులు నిలిచిపోవడంతో రిజర్వ్ బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ పేరుతో రుణాలు తీసుకోక తప్పలేదు. 2018 మార్చి నాటికి ఉన్న అప్పులతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. కొత్తగా చేస్తున్న అప్పులన్నీ 25 ఏళ్ల తర్వాత తీర్చేలా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పుడు పాత అప్పులను తీర్చడంతో పాటు వాటికి వడ్డీలను చెల్లించాల్సి వస్తున్నది. ఇక కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న రుణాలు, వీటికి అదనం. రాష్ట్ర అవసరాలకు తగినంతగా ఆదాయం లేకపోవడంతో HMDA ద్వారా భూముల్ని అమ్ముకుంటున్నది. ఇక రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డ్ ద్వారా మరికొన్ని భూముల విక్రయానికి సిద్ధమవుతున్నది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చిన TRS వాటిని అమలు చేయడంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. TRS కొన్ని హామీలను అమలు చేసి మరికొన్నింటిని కనీసం టచ్ చేయలేదు. రాష్ట్రంలో సుమారుగా 11 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు అని అంచనా వేసి నెలకు 3,016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము అని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగుల గుర్తింపే మొదలు కాలేదు.
రూపాయల వరకు పంట రుణాల మాఫీ చేస్తాము అని ప్రకటించి విడతల వారీగా అమలు చేస్తున్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ నత్త నడకనే నడుస్తున్నది. ఉద్యోగాల భర్తీ ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల హామీ ముందుకు కదలలేదు. కంటి వెలుగు తరహాలో అందరికీ హెల్త్ ప్రొఫైల్, డెంటల్ వెలుగు హామీలు అటకెక్కాయి. బీసీ కులాల సంక్షేమ భవనాలకు స్థలం కేటాయింపులతోనే ఆగిపోయింది. ఎస్సీ వర్గీకరణ, ముస్లింలకు 12% రిజర్వేషన్లు, పోడు రైతులకు పట్టాలు ఇలాంటి అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. టీఆర్ఎస్ బలమైన పార్టీగా అవతరించిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయింది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ దూకుడును నివారించలేకపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ను తట్టుకోలేకపోయింది. సొంత పార్టీ కార్యకర్తలను, క్రింది స్థాయి నాయకులను దూరం కాకుండా కాపాడుకోవడానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంటున్నది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సొంత పార్టీ ప్రజాప్రతినిధులను గోవా, బెంగళూరు లాంటి చోట్లకు తరలించి క్యాంపుల ద్వారా కాపాడుకోవాల్సి వచ్చింది. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేనంతగా 60 లక్షల మంది సభ్యత్వం ఉంది అంటూ గొప్పగా చెప్పుకుంటున్న అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రజల, ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నది. ఇక కేంద్రంతో ఘర్షణ వైఖరి, బీజేపీతో ఇంతకాలం ఉన్న స్నేహం ఇప్పుడు మరో రూటుకు మారింది. ఢిల్లీలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ తీరులో ఇంతకాలం వ్యవహరించి బీజేపీకి బి టీం అనే ముద్ర ఉన్నా ఇప్పుడు ఎడముఖం పెడముఖంగా మారింది. కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదంటూనే ఆ పార్టీతోనే జతకట్టే రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. దళిత బంధు లాంటి భారీ పథకాలపై ఆశలు పెట్టుకున్న హుజూరాబాద్లో విఫల ప్రయోగంగా మిగిలిపోవడంతో రానున్న ఎన్నికల కోసం సంక్షేమాన్ని రాజకీయ కోణం నుంచే ఆలోచిస్తూ ఇప్పటి నుంచే వ్యూహాన్ని రచిస్తున్నది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఈ 3 ఏళ్ల పాలన రెఫరెండం అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో సరేసరి. రాజకీయంగా, పరిపాలనా పరంగా అడుగులు వేస్తూ అధికారం కోసం వ్యూహాలపై శక్తికి మించి సాధన చేస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.